ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శనివారం కాబట్టి నాగార్జున వచ్చి అందరికి క్లాసులు పిక్తారో అని అనుకున్నాం, కానీ సీన్ రివర్స్ అయ్యింది. యాక్చువల్గా ఈరోజు నాగార్జున ఒంటిగా రాలేదు, జంటగా వచ్చాడు. అదేనండి, తన భార్య అమలతో స్టేజ్ మీద కనువిందు చేశారు. దీనికి కారణం ఏమిటంటే శివ నవంబర్ 14న రిలీజ్ కానుంది. సో ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో ఆ మూవీ టీం వచ్చి బిగ్ బాస్ హౌస్ మీద ప్రమోషన్ చేసుకుంటారు కదా. అలాగే బిగ్ బాస్ స్టేజ్ మీద హోస్ట్ నాగార్జున తన సతీమణి అమల గారితో శివ రిలీజ్ సందర్భంగా డాన్స్ చేసి అందరినీ అలరించారు. అలాగే హౌస్ మేట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హౌస్ మేట్స్ అందరినీ శివ విషయంలో నేను ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను కాబట్టి ఈసారి శివ విషయంలో మీరు నన్ను క్వశ్చన్ చేయండి, మేము ఆన్సర్ ఇస్తాం స్టేజ్ మీద అమల నేను అని చెప్పారు. సో ఒక్కొక్కరుగా సినిమా గురించి మాట్లాడారు, దానికి ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చారు. కాసేపు అమల మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ కూడా నాగార్జున మరియు అమల నటించిన సినిమాల నుంచి పాటలకి ఒక్కొక్కరుగా డాన్స్ చేశారు. తనుజ, కళ్యాణ్, అలాగే రీతు, పవన్, ఇంకా సంజన, నిఖిల్, ఇలా ఒక్కొక్కరు కూడా నాగార్జున అమల ఓల్డ్ సాంగ్స్ కి డాన్స్ చేసి అందరిని అలరించారు. ఈరోజు ఈ డాన్సుల పరంగా షో అదిరిపోయిందని చెప్పాలి. ఒక్కొక్కరు కూడా జంటలు డాన్స్ వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం హౌస్ మేట్స్ అందరూ కూడా బోటనీ పాట ఉంది ఆ సాంగ్ కి అందరూ కూడా డాన్స్ వేసి అలరించారు. ఆ తర్వాత ఆర్జీవి ఇచ్చి తనదైన రీతిలో అందరితోనూ మాట్లాడి అలరించారు. శివ మూవీకి ఎంత కష్టపడ్డానో రిలీజ్ కి అంతే కష్టపడ్డాను అని చెప్పి ఆర్జీవి అనడం విశేషంగా అనిపించింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక వాళ్ళ ఇంటి నుంచి కొన్ని వీడియోస్ని, ఆడియోస్ని తీసుకువచ్చి, సో అవి మీకు కావాలంటే మిగతా కంటెస్టెంట్స్ యొక్క పవర్స్ని మీరు తీసుకొని వాటిని ఇది చేయొచ్చు అని చెప్పారు. అంటే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనైనా మాట్లాడినా, లేదా వాళ్ళ ఆడియో క్లిప్ తీసుకున్న, వాళ్ళ లెటర్ ఆర్ ఫోటో ఏదన్నా తీసుకుంటే వేరొక కంటెస్టెంట్ యొక్క పవర్ పోతుందన్నమాట. సో దానిని వీళ్ళు బీట్ చేసి తీసుకోవాలి. అయితే ఎమాన్యుయల్కి గౌరవ్ యొక్క స్పెషల్ పవర్ ఉంటుంది. ఆ పవర్ ఏంటంటే తనకి ఎప్పుడైనా ఆట మీద డౌట్ వస్తే బిగ్ బాస్తో మాట్లాడొచ్చు. కానీ గౌరవ్ ఇప్పటికొచ్చి ఆ టాస్క్ని యూటిలైజ్ చేసుకోలేదు. సో ఆ పవర్ పోతుంది, నువ్వు గనక నీ లవర్ నుంచి నీకు మెసేజ్ వచ్చింది అది వినాలంటే అని చెప్పారు. సో ఏం ఆలోచించకుండా తను ఎలాగో దాన్ని యూజ్ చేసుకుంటలేదు, నేనైనా యూజ్ చేసుకుంటానని చెప్పేసి ఎమాన్యుయల్ తన లవర్ ఆడియోని విన్నాడు. తన లవర్ ఆడియో విన్నప్పుడు చాలా ఏడ్ చేశాడు. అలాగే నేను తందూరి చాయ్ని మిస్ అవుతున్నాను అని చెప్పేసరికి వాట్ ఈస్ తందూరి చాయ్ అంటే తను నేను తీసుకెళ్లేవాడిని అర్ధరాత్రి వెళ్తే తాగుతామంటే నేను అది అడగట్లేదు, తందూరి చాయ్ అంటే ఏంటి అని చెప్పేసి నాగార్జున అడిగేసరికి ఇలా మట్టి కప్పులో చేస్తారని చెప్పారు. ఆ తర్వాత గౌరవ్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎమాన్యుయల్తో నువ్వు నా పవర్ని తీసేయడానికి ఎంత ధైర్యం, నువ్వు అలాగా చేసి సెల్ఫిష్గా ఆలోచించావు అని చెప్పేసి గౌరవ్కి ఎమాన్యుయల్కి మధ్య డిస్కషన్ జరిగింది. అయితే తర్వాత తనుజ సిస్టర్ పెళ్ళి అవుతుందంట. సో తనుజ సిస్టర్ పెళ్ళి అవుతుంది కాబట్టి తన నుంచి ఆడియోస్ తను బయటికి వెళ్ళడానికి లేదు పెళ్ళికి. సో కాబట్టి తన నుంచి ఆడియో వస్తుంది, అది వినాలంటే వీడియో కాల్ ఉంది, అది చూడాలంటే మీరు కళ్యాణ్ యొక్క 2 వీక్స్కి తనకి నామినేషన్ ఇది అయింది కదా. సో కాబట్టి ఆ సేఫ్ జోన్ని మీరు తీసేసుకోవాలి అని చెప్పేసి అని అన్నారు. సో కళ్యాణ్కి ఇది ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను తప్పకుండా తీసుకోనని చెప్పేసి వచ్చి లోపలికి వచ్చేసింది. దాని తర్వాత కళ్యాణ్ని స్పెషల్గా పిలిచి, కళ్యాణ్ నీ కోసం ఇలాగ తనుజ కోసం వీడియో ఉంది, దానికోసం నువ్వు 2 వారాలు నేరుగా నామినేట్ అవ్వాలి అని చెప్పేసి నీ ఇమ్యూనిటీ పోతుంది అని చెప్పేసి అంటారు. అంటే పర్వాలేదు సార్, నా ఇమ్యూనిటీ పోయినా పర్వాలేదు, తనుజను ఆడమనండి అంటారు, తీసుకోమనండి వీడియో అంటారు. కానీ తనుజ మాత్రం తను కళ్యాణి కోసం త్యాగం చేశాడని చెప్పగానే చాలా షాక్ అవుతుంది. అండ్ తనుజ వీడియో తీసుకోమంటే వద్దొద్దు, నువ్వు త్యాగం చేస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏమైనా పర్వాలేదు, నీ ఆటను మాత్రం నువ్వు ఆడు, దాన్ని ప్రాబ్లం చేసుకోకని చెప్పేసి వెంటనే తనుజ రిజెక్ట్ చేయడం జరిగింది. నిజంగా తనుజకి కళ్యాణ్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా కళ్యాణ్ తనుజ గురించి ఆలోచించాడు. వాళ్ళిద్దరు ఈరోజు డాన్సెస్ని కూడా చాలా బాగా అనిపించింది. తనుజ కూడా సెల్ఫిష్గా ఆలోచించకుండా తన కోసం ఆ వీడియో చూసుకుంటే తను 2 వారాలు ఇమ్యూనిటీ పోతుంది, ఆడియన్స్ కనుక ఒకవేళ ఓటు వేయకపోతే ఆ గిల్ట్ నాకు ఉండిపోతుంది, తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదని ఆలోచించి తను కూడా ఆ పవర్ని తీసుకోకుండా ఆడింది. అయితే షో చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరాట ఎలా ఉందనేది వాళ్ళు గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది. 100% ఆట బాగుందని సుమన్కి రావడం జరిగింది. సో లాస్ట్ ప్లేస్లో భరణి, సాయి,
అండ్ రాము రాథోడ్ ఉన్నారు. అయితే ఒక్కొక్కరు కూడా వాళ్ళ గ్రేడింగ్స్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేకాదు రాము రాథోడ్ సెల్ఫ్ నామినేషన్ చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అదేంటి రాము, బయట నీకు ఇప్పుడు బోర్డ్స్లో ఎడ్జ్లో ఉన్నప్పటికి కూడా ఈరోజు అసలు సాయి శ్రీనివాస్ వెళ్ళిపోవాలి. అయితే రాము రాథోడ్ నాకు ఇల్లు బాగా యాదకొస్తుంది, నేను ఇక్కడ ఉండలేను సార్, నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. రాము రాథోడ్ చాలా బాగా ఆడుతున్నాడు, కానీ ఎందుకు అలా ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడో తెలియదు. నీకేమైనా పిచ్చి ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, బాగా ఆలోచించుకో. నువ్వు నీ పని ఏంటి, ఆడడం పాడడం, అదే హౌస్లో చేసుకుంటూ కొంచెం హ్యాపీగా ఉండి ఇంకో ఎన్ని రోజుల్లో లేదు కదా అని చెప్తే, లేదు సార్ నాకు మా అమ్మ నాన్న బాగా యాదకొస్తున్నారు, నేను అసలు ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పేసి సెల్ఫ్ నామినేషన్ చేసుకొని రాము రాథోడ్ ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. ఇది నిజంగా ఒక పిచ్చి పని అనిపించింది. సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక కొత్త వ్యక్తిని, అంటే భరణి ఇంకా సాయి శ్రీనివాస్ తక్కువ ఓట్లతో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు అనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్టీవీ.